హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 75వ భాగం. తర్వాత రోజు శ్రావణిని ఆఫీస్లో డ్రాప్ చేసి అక్కడే ఉన్నాడు వారు, అభి కోసం వెయిట్ చేస్తూ. కాసేపటికి అభి రావడం, క్యాబిన్లోకి వెళ్ళడం గమనించి శ్రావణిని చూశాడు. చిన్నగా నవ్వింది. అది నిర్లిప్తత అనుకున్నాడు వరుణ్. డోంట్ వరీ, నేను అన్నయ్యకి అర్థమయ్యేలా చెప్తాను అని అభి దగ్గరికి నడిచాడు. వరుణ్ చెప్పేవి అభి నమ్మాలని శ్రావణి గట్టిగా కోరుకుంది. డోర్ను ఒకసారి కొట్టి ఓపెన్ చేశాడు వరుణ్. అభి తన కేసు చూడగానే హాయ్ అన్నయ్య అన్నాడు చిన్న స్మైల్తో. అభినవ్ అని సీరియస్గా చెప్పాడు అభి. బాధేసింది వరుణ్కి ఎప్పట్లాగే. లోపలికొచ్చి నీతో మాట్లాడాలి కొంచెం అన్నాడు. ఆఫీస్ మ్యాటర్ అయితే సిట్ అన్నాడు అభి తనకు ఎదురుగా ఉన్న చైర్ని చూపిస్తూ. కాదన్నయ్య, పర్సనల్ మ్యాటర్ అంటూ చైర్లో కూర్చున్నాడు వరుణ్. అభి కోపంగా చూశాడు కానీ ఏమనలేదు. ఎదురుగా ఉన్నది వరుణ్ కాబట్టి. నీకు మాట్లాడడం ఇష్టం ఉండదని తెలుసు, కానీ నేను శ్రావణికి ప్రామిస్ చేస్తాను నీతో మాట్లాడతానని. సో కాసేపు నేను చెప్పేది వినన్నయ్య అని రిక్వెస్ట్ చేశాడు. అభి భ్రుకుటి ముడిపడింది. తనతో మాట్లాడడానికి శ్రావణికి ప్రామిస్ చేయడం ఏంటని. తను మారిపోయిందన్నయ్య, నువ్వు నమ్మట్లేదు కానీ నిజం, చాలా మారిపోయింది. మీరు తనని క్షమించట్లేదని ఎదురుపడినా కనీసం మనిషిగా చూడట్లేదని ఫీల్ అవుతుంది అని వరుణ్ అంటుండగానే, ఎనఫ్ వరుణ్, ఈ సోదంతా వినడానికి నాకు టైం లేదు. మర్యాదగా చెప్పినప్పుడే వెళ్ళిపో అని కోపంగా అన్నాడు అభి. ఆ కోపం ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి అసలు కదలలేదు. నీకు నమ్మడం కష్టమే కావచ్చు కానీ నిజం అన్నయ్య. మామూలుగా అయితే నేను ఇలా క్షమించమని అడగడానికి వచ్చేవాడిని కాదు, కానీ శ్రావణి సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. నిన్న తనకి హెల్త్ బాగోలేక ఇంటికి తీసుకెళ్ళిపోయాను కదా. ఎందుకు అలా అయిందో తెలుసా? నిజమేంటో నాకు కూడా చెప్పలేదు తను. నిన్న చాలాసేపు అడిగితే తన బాధను బయట పెట్టింది అని చెప్తుంటే అతని గొంతు పొడుక్కుపోయింది. ఆ మార్పు గుర్తించిన అభి మాట్లాడలేదు, కానీ నిజమేంటి, ఎందుకంత బాధపడుతున్నాడని చూశాడు. నాకు పిల్లలు పుట్టారన్నయ్య అన్నాడు వరుణ్ కష్టంగా. ఎందుకు అని కొంచెం షాకింగ్గా అడిగాడు అభి. శ్రావణికి యూట్రస్లో ప్రాబ్లం ఉంది. పెళ్ళై సంవత్సరమైనా పిల్లలు లేరని అమ్మ అడుగుతుంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుందట. నాకు కూడా చెప్పలేదు. తనకి పిల్లలు పుట్టారని తేల్చేశారు డాక్టర్స్. ఆ బాధను నాతో కూడా పంచుకోలేదు, ఒక్కటే తీసుకుంది. నిన్ననే చెప్పింది. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి రోజు ఆఫీస్కి వచ్చి డైవర్ట్ అవుతుంది అన్నాడు వారు. అభి మొక్కల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. టెస్ట్లు శ్రావణి వరుణ్కి చెప్పకుండా వెళ్ళి చేయించుకుంది, సో అది నిజం అవ్వాలని లేదు. కానీ వరుణ్ మాటల్ని బట్టి వాళ్ళిద్దరూ పెళ్ళైనప్పటి నుంచి బాగానే ఉన్నారు. అలాంటప్పుడు పిల్లలు పుడతారు కదా. వరుణ్తో ఇక పుట్టారని ఖచ్చితంగా చెప్పేసిందంటే నిజం అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ లేకపోవడం ఏంటి? ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెంట్ అయింది కదా, అప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయేమో అని డౌట్ వచ్చింది. అవసరానికో కోరికతోనో తప్పు చేసింది. ఆ తప్పుని కప్పిపుంచడానికి ఇంకా ప్రాణం కూడా పోసుకొని పాసుకుందని కడుపులోనే సమాధి చేసింది. ఊరికే వదిలేస్తాడా దేవుడు? మరోసారి అవకాశం లేకుండా చేశాడు అనుకున్నాడు అభి. అప్పటికే తలని కాలిననే బాధలో ఉంటే దానికి తను చేసిన పాపాల కారణం అనుకుని ఇంకా కుమిలిపోతుందన్నయ్య. నిన్ను, వదినని, పెద్దమ్మని చాలా బాధ పెట్టింది కదా. వాటి వల్లే తనకి ఈరోజు ఇలాంటి శిక్ష పడిందని బాధపడుతుంది. కానీ వాటిలో తను పూర్తిగా చేసిన తప్పు ఏదీ లేదు. నువ్వు వద్దనుకున్నా వదిన నిన్ను వదలడానికి ఇష్టపడలేదు. పెద్దమ్మకు కూడా శ్రావణి తన ఇంటి కోడలుగా రావడం ఇష్టం లేదు. అందుకే నాతో పెళ్లి కొప్పుకుంది. నాతో పెళ్ళంటే నువ్వు ఒప్పుకోవని నీకు చెప్పకుండా చేసుకుంది. ఆస్తి విషయంలో కూడా తప్పంతా మా నాన్నది, తమ్ముడిది. తను చేసింది ఏముందన్నయ్య? ఇలాగైతే ఏంటి? ఇప్పుడు నువ్వు వదినతో చాలా హ్యాపీగా ఉన్నావు. నాతో కలవమని అడగట్లేదు, కేవలం తనని క్షమించు, తను కాస్త అయినా రిలీఫ్ అవుతుంది అని ప్లీజింగ్గా అడిగాడు వరుణ్. అతను ఇదంతా చెప్పడం మొదలుపెట్టినప్పుడే అభి తన వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. అభి ఎలా పట్టించుకోకుండా ఉండడం వరుణ్కి మరింత బాధేస్తుంది. సీట్లోంచి లేచి దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ అన్నయ్య, ఒకసారి తనని క్షమిస్తే నిజంగా మారిందో లేదో నీకే తెలుస్తుంది అని చేతులు పట్టుకున్నాడు. నువ్వు పొరబడుతున్నావు వరుణ్. ఆ మనిషి మారింది అంటే అంతకన్నా ఫేక్ వర్డ్ ఇంకోటి ఉండదు నా దృష్టిలో అన్నాడు అభి. నేను పొరపాటు పడుండొచ్చు, కానీ గత కొంతకాలంగా జరుగుతున్నవి నిజాలే కదన్నయ్య. అవన్నీ చూసి కూడా నీకు అనిపించట్లేదా తను మారిందని? శ్రావణి ఇంతకు ముందులా లేదన్నయ్య,
చాలా రిగ్రెట్ ఫీల్ అవుతుందని ఈ విషయంలో. పశ్చాత్తాపానికి శిక్ష ఉండదు అంటారు కదా! క్షమించలేవా అని అడుగుతున్న వరుణ్ విధానానికి బాధ కలుగుతుంటే అభి గట్టిగా తల విదిల్చాడు. వరుణ్ లోపలికెళ్ళి గంట గడుస్తున్నా ఇంకా బయటికి రాలేదేంటి? ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళని గొళ్ళు కొరుక్కుంటూ అభి క్యాబిన్ వైపే చూస్తుంది శ్రావణి. ఆమె ఆతృతకి తెరదించుతూ బయటకొచ్చాడు వరుణ్. ఒకసారిగా సీట్లోంచి లేచి తన తొందరపాటుని తగ్గించుకుని నెమ్మదిగా బయటికెళ్ళింది. వాడిపోయిన మొహంతో బయటకొచ్చిన అతన్ని చూడగానే విషయం అర్థమయ్యి శ్రావణి ఫేస్ కూడా అదే ఎక్స్ప్రెషన్లోకి మారింది. ఏమన్నాడు? నమ్మలేదా నీ మాటలు కూడా అని అడిగింది. వరుణ్ ఆమెకి సైలెంట్గా చూశాడంతే. చెప్పానుగా వరుణ్ నమ్మడని. నా మీద అంత అపనమ్మకం ఏర్పడిపోయింది. నేను చేసుకున్నదేగా. ఈ జన్మలో వాళ్ళు నన్ను క్షమించరు అంది బాధగా మొహం పెట్టి. అతను అప్పటికే మాట్లాడకపోవడంతో అదే నిజమని క్లారిటీకి వచ్చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది. వరుణ్ ఆమె వెనకే వచ్చి అన్నయ్య నమ్మలేదు. నువ్వు ఇక్కడే ఉండి బాధపడ్డం ఎందుకు? ఇక ఇక్కడికి రాకు శ్రావణి. నీకు ఆఫీస్కి రావాలంటే నాతో పాటు నేను చూసుకుంటున్న బ్రాంచ్కి రా అన్నాడు. పర్వాలేదు వరుణ్, ఇదంతా నాకు అలవాటైపోయింది. కొత్తగా హర్ట్ అయ్యేదేం లేదులే. పైగా వర్క్ మధ్యలో వదిలేసి ఎలా వస్తాను? మావయ్య కూడా ఇక్కడికి డైలీ రారు. మన వాళ్ళు ఎవరో ఒకరు ఉండరు కదా అంది. ఆమె ఇక్కడే ఉండాలనుకుంటుందని అర్థమై వరుణ్ ఇక మాట్లాడలేదు. వెళ్ళిపోయాడు సైలెంట్గా. తన ప్రయత్నాలు మాత్రం ఆపకూడదని శ్రావణి నిశ్చయించుకుంది. శ్రావణి మారలేదని తన నమ్మకం, మారిపోయిందని వరుణ్ వాదన. 4 సంవత్సరాలు నటించింది తన దగ్గర. ఈ నెల రోజులు ఏమంత కష్టం కాదనిపించింది అభికి. చెప్పేది చెవికెక్కించుకోకుండా ఆమె తరపున వాదిస్తున్న వరుణ్ణి చూస్తే కొంతకాలం క్రితం తనని తాను చూసుకున్నట్టుంది అతనికి. ఒకప్పుడు తను చేసిన పని కూడా అదే కదా. గుడ్డిగా నమ్మేశాడు. తనని ఆ ఉచ్చు నుంచి బయటపడేయడానికి తేజు తన తల్లి చాలా ప్రయత్నించారు. బాధ నుంచి కోలుకోవడానికి తన కోసం వాళ్ళిద్దరూ నిలబడ్డారు. అదృష్టం తన పెళ్ళి తేజుతో జరిగింది. వరుణ్ తనకన్నా ఒక స్టెప్ ముందుకేసి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. అతనికి నిజాన్ని చూపించడానికి ఎవరూ లేరు. నిజం తెలుసుకున్న ఓదార్చే మనిషి ఎవరు? అతను కూడా తనలాగే ప్రేమించాడు శ్రావణిని. ఆ ప్రేమ నిజం కాదని మోసం చేసిందని తెలిస్తే ఒకప్పుడు తన పడిన ఆవేదనే వరుణ్ కూడా అనుభవించాల్సి వస్తుంది. అదంత కష్టమో తెలిసిన అభికి వరుణ్కి కూడా ఆ పెయిన్ తప్పదంటే చాలా బాధగా ఉంది. ఎంత మంచివాడు. చీమకు కూడా హాని తలపెట్టకూడదనే మనస్తత్వం అతనిది. ఏం తప్పు చేశాడు? ప్రేమించాడు. ఏమాత్రం అర్హత లేని మనిషిని. అచ్చం తనలాగే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తను చెప్పింది నిజమని వరుణ్కి తెలియజేయాలి అనుకున్నాడు అభి. గుడికి వెళ్ళాలని చెప్పడంతో పొద్దున్నే లేచి రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు అభి. తేజు భారతి గారి సపోర్ట్ ఇస్తూ బయటకు తీసుకురావడం చూసి ఎదురెళ్ళి ఆవిడని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. ఆరోగ్యం దిగజారుతున్న కొద్దీ ఒంట్లో శక్తి లేక నడవడం కూడా కష్టంగా మారింది ఆవిడికి. తేజు కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది. తనే ఇడ్లీ ముక్క తుంపి పెడుతుంటే తినగలను తేజు, ఆ మాత్రం ఎనర్జీ ఉంది అన్నారు చిన్నగా నవ్వుతూ. నీకు చాలా ఎనర్జీ ఉందని నాకు తెలుసమ్మా. దాన్ని అలాగే అట్టపెట్టుకో. గుడికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు కావాలి కదా. నేను తినిపిస్తాలే అని ఇడ్లీ నోట్లో పెట్టింది తేజు. ఒకప్పుడు ఆకలిగా లేదు, కాలేజ్కి టైం అయిపోతుంది, నువ్వు తిట్టావు నన్ను, నేను తినను అని వంకాలు చెప్తూ తనతో బ్రతిమాలించుకుని తన చేతితో పెడితేనే తినే చిన్న తేజు ఇప్పుడు తనకే తినిపిస్తుంది. పెళ్లి చేసుకుంది. కొంతకాలం పోతే పిల్లలకి తల్లవుతుంది. ఎంత పెద్దదైపోయింది నా కూతురు అనుకుంటూ ఎమోషనల్ అయ్యి తేజుని దగ్గరకు తీసుకున్నాడు భారతి. ఆవిడికి మరో పక్కన కూర్చున్న అభి ఇప్పుడేమైందనుకుంటూ చూస్తున్నాడు. ఇంట్లో పూజ చేసి గుడికి కావాల్సిన పూజ సామాన్లతో బయటకు వచ్చి వెళ్దామా అన్నారు మాలిని గారు. హా అత్త, వెళ్దామని భారతి గారికి తినిపించేసి మెడిసిన్ వేసింది తేజు. అభి తిరిగి తన ఆఫీస్లో అడుగుపెట్టిన ముందు రోజే తీసుకున్న కారులో మాలిని గారు ఎప్పుడు వెళ్ళే శివాలయంకి బయలుదేరారు. సోమవారం కావడంతో సుమతి కూడా అదే గుడికి వచ్చారు. ఆ గుడి ప్రాంగణంలోనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ నమ్మకంతోనే పట్టుబట్టి శ్రావణిని కూడా తీసుకొచ్చారు సుమతి.
రెండు చోట్ల దర్శనం అయిపోయి మండపంలో కూర్చుంటుండగా గుడిలోకి వస్తున్న అభి ఫ్యామిలీ కనిపించారు. చానాళ్ళ తర్వాత వాళ్ళందరినీ చూస్తుండడంతో సంతోషంగా రాశ్రావణి అక్క వాళ్ళని పలకరించొద్దామన్నారు సుమతి. తను వెళ్తే వాళ్ళు ఎలా చూస్తారో తెలుసు కనుక వెళ్ళడం ఇష్టం లేక, మీరు వెళ్ళండి అత్తయ్య, నన్ను చూస్తే మీతో కూడా మాట్లాడరేమో అంది. అది నిజమే. అక్కకి అస్సలు ఇష్టం ఉండదనుకుని సుమతిని వాళ్ళ వైపు వెళ్ళారు. ఆవిడ్ని దూరం నుంచే చూసి అభి సాయంతో నడుస్తున్న భారతి గారిని చూసి తేజు తల్లని అర్థం చేసుకుంది శ్రావణి. అప్పట్లో ఒకసారి తనతో పుట్టింటికి రమ్మని తేజు చాలా బ్రతిమాలుతుందని, తేజు మదర్కి ఏమీ తెలియక ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారనుకుంటుందని చెప్పాడు అభి. అది గుర్తొచ్చింది ఆమెకి. అభి ఆఫీస్కి వచ్చాడా అని తనని అడిగినప్పుడు కూడా తేజు తల్లికి ఇవేం తెలియకుండానే వాళ్ళిద్దరూ కలిసిపోయారని సుమతి అనడం జ్ఞాపకం వచ్చింది. అంటే ఇప్పటికీ ఆవిడికి నా గురించి పూర్తిగా తెలీదు. హెల్త్ బాగుండదని విన్నాను కానీ మరీ ఇంత క్రిటికలా? తెలిస్తే పట్టించుకుంటుందా లేక కూతురానే వదిలేస్తుందా అనుకుంటూ వాళ్ళనే గమనిస్తుంది శ్రావణి. అదండి మాంగళ్యం 75వ భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.